హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందు భాగంలో ఆది పర్వం గురించి ఎంతో క్లుప్తంగా వివరించుకున్నాం. ఈ వీడియోలో మాయా సభ గురించి మరియు రాజసూయ యాగం గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీరు మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోని పూర్తిగా చూడండి. మేము చేసే ప్రతి ఒక్క వీడియో మీకు మెసేజ్ రూపంలో సమాచారం అందుతుంది. ఫ్రెండ్స్, ఈ మహాకావ్యం గురించి ప్రతి ఒక్కరూ చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ తెలుసుకోవాలి. ఎందుకంటే ఇది ప్రపంచంలో అతి పొడవైన ఇతిహాసం మరియు హిందూ పురాణాలలో అతి పెద్ద పురాణం. దీన్ని తెలుసుకోవడం ద్వారా మనిషి అద్భుతమైన జ్ఞానాన్ని పొందవచ్చు. ఈ మహాకావ్యంలో ధర్మం, అధర్మం, న్యాయం, అన్యాయం, కష్టం, సుఖం ఇటువంటి ఎన్నో సంఘటనల గురించి వివరించబడ్డాయి. కాబట్టి మహాభారత గ్రంథాన్ని చదవడం, వినడం, తెలుసుకోవడం చేయాలి. ఇక వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్. మాయా సభ అనేది మహాభారతంలో ఒక అద్భుతమైన మరియు దివ్యమైన సభగా పేర్కొంటారు. ఈ సభను ఇంద్రప్రస్థ నగరంలో పాండవుల కోసం రాక్షసుడైన మాయాసురుడు నిర్మించాడు. మాయాసురుడు ఇంద్రప్రస్థలో ఈ మహాసభను అద్భుతమైన శిల్పకళలతో, మాయా వీణతో అత్యంత సౌందర్యవంతంగా నిర్మించాడు. మాయాసభలో స్తంభాలు, గోడలు, నేలలు అన్నీ అద్భుతమైన రీతిలో రూపొందించబడ్డాయి. వాటిని చూసిన వారు ఎక్కడ నీరు ఉందో, ఎక్కడ నేల ఉందో చెప్పలేకపోయేవారు. వాస్తవానికి నేల ఉండి నీరులా కనిపించేది, నీరు ఉండి నేలలా కనిపించేది. సభలో ప్రతి కోణం ఒక మాయా లాంటి అనుభూతిని కలిగించేది. అందులో ప్రతి వస్తువు ఒక మాయా రహస్యం వంటి చిత్రాన్ని చూపించేది. ఈ సభను అర్జునుడు పాండవప్రస్థ దహనం చేసిన తరువాత మాయాసురుడు కృతజ్ఞతగా నిర్మించాడు. అర్జునుడు మాయాసురుణ్ణి రక్షించినందుకు గాను అతడు పాండవులకు ఈ అద్భుతమైన సభను కానుకగా ఇచ్చాడు. మాయాసభలో పాండవులు తమ రాజ్యాన్ని పాలిస్తుండేవారు. వారు ధనవంతులుగా, శక్తివంతులుగా మరియు ప్రజలకు ఎంతో ప్రియమైన వారుగా అయ్యారు. ఈ సభ కౌరవులలో అసూయను రేకెత్తించింది. ముఖ్యంగా దుర్యోధనుడు మాయాసభలో అడుగుపెట్టినప్పుడు ఆ సౌందర్యం మరియు మాయా నిర్మాణం చూసి ఆశ్చర్యపోయాడు. ఈ సభే భవిష్యత్తులో కౌరవులు మరియు పాండవుల మధ్య మహాఘర్షణలకు కారణమైంది. రాజసూయ యాగం మహాభారతంలో ఒక ముఖ్యమైన సంఘటనగా నిలుస్తుంది. ఈ యాగం ఒక రాజు తన సామ్రాజ్యానికి ఉన్న ప్రతిష్టను, శక్తిని, పరాక్రమాన్ని ప్రపంచానికి చూపించడానికి చేస్తాడు. ధర్మరాజు తన సామ్రాజ్యాన్ని విస్తరించిన తరువాత ఈ యాగాన్ని నిర్వహించాలని నిర్ణయించుకున్నాడు. రాజసూయ యాగం అంటే కేవలం ఒక సాధారణ యాగం కాదనే విషయం చాలా స్పష్టమైనది. ఇది ఎంతో ప్రతిష్టాత్మకమైన యాగం. దీనిని నిర్వహించడానికి ముందు ఆ రాజు అన్ని ఇతర రాజులను ఓడించి వారిని తన ఆధిపత్యాన్ని అంగీకరించేటట్లు చేయాలి. యాగం నిర్వహించే వారికి మహారాజుల నుంచి అంగీకారం అవసరం. అందువల్ల ధర్మరాజు ముందుగా ఇతర రాజులతో యుద్ధాలు చేసి వారిని తనకు వశం చేసుకున్నాడు. ఇంతటి భారీ యాగం నిర్వహించడానికి పెద్ద ప్రణాళిక అవసరం. ఈ యాగంలో బహుమతులు, ధన సంపదను విస్తారంగా ఇస్తారు మరియు యాగంలో పాల్గొనే రాజులు, మహావీరులు అందరికీ గౌరవం లభిస్తుంది. యాగంలో ప్రతి అతిథిని ప్రత్యేకమైన విధంగా ఆహ్వానిస్తారు. కృష్ణుడు కూడా ఈ యాగంలో కీలక పాత్ర పోషించాడు. ఈ యాగం ద్వారా ధర్మరాజు తన సామ్రాజ్యాన్ని మరియు పరిపాలనా శక్తిని ప్రపంచానికి ప్రకటించడానికి ప్రయత్నించాడు. దీనిలో భాగంగా అతని సోదరులు పలు ప్రాంతాల్లో యుద్ధాలు చేసి విజయాలను సాధించారు. ఈ యాగం పాండవుల ప్రతిష్టను పెంచింది, కానీ దుర్యోధనుడు అసూయను కూడా ప్రేరేపించింది. యాగం సమయంలో దుర్యోధనుడు మాయాసభలో పాండవుల స్తోమతను చూసి అసూయతో ఎంతో కుళ్ళిపోయాడు. ఈ అసూయే తరువాత జరిగిన కౌరవుల పాండవుల మధ్య ఘోరమైన సంఘర్షణకు దారితీసింది.
ఈ విధంగా మాయాసభ నిర్మాణం మరియు రాజసూయ యాగం జరిగింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.